మీకు కోడింగ్ రాదు, జావా రాదు, పైథాన్ రాదు, ఓకే, ఎలాంటి బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ అయితే ఐడియా లేదు, బట్ మీరు ఏ జాబ్స్ కూడా చేయగలరండి. అలాంటి నాన్ కోడింగ్ ఏ జాబ్స్ అయితే అలాంటి కెరీర్ ఆప్షన్స్ ప్రస్తుతం కూడా ఐటీ ఇండస్ట్రీలో చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మరి అవి ఎలాంటివో నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ చాలామంది అనుకుంటారు ఏ జాబ్స్ అంటే మిషన్ లెర్నింగ్ అని, హెవీ కోడింగ్ ఉంటుందని, అల్గరిథమ్స్ ఉంటాయని, అండ్ ఏ డెవలపర్ అవ్వాలని. అలాంటి జాబ్స్ మాత్రమే కాదండి, అంటే ఆ జాబ్స్ కూడా ఉన్నాయి, బట్ ఆ జాబ్స్ కాకుండా మనకి నాన్ కోడింగే లేకుండా ఏ జాబ్స్ కూడా ఉంటాయి. అవి ఏంటో మనం డిస్కస్ చేద్దాం. అండ్ మీకు ఇంకొక సర్ప్రైజ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు ఏ జాబ్స్ చేసేవాళ్ళు, ఇలాంటి నాన్ కోడింగ్ ఏ జాబ్ చేసేవాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ కంప్యూటర్ సైన్స్ కంటే కూడా ఎవరైతే హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నారో, మార్కెటింగ్ చేస్తున్నారో, కంటెంట్ క్రియేటర్గా ఉంటుంటారో, అండ్ ఎవరైతే నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ క్యాండిడేట్స్ అందరూ కూడా 10 మెంబర్స్లో 6 to 7 మెంబర్స్ ఇలాంటి వాళ్ళే ఉన్నారండి. ఏ మీద ఎక్కువ వర్క్ చేస్తున్నారు. అంటే ఇక్కడ కంప్యూటర్ సైన్స్తో బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా ఈవెన్ నాన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్, నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు ఎక్కువ మంది ఏ మీద వర్క్ చేస్తున్నారు. అలాంటి నాన్ కోడింగ్ ఏ జాబ్స్ ఏంటివి అనేది నేను ఒక 7 అయితే చెప్తాండి. మరి ఏ టూల్స్ నేర్చుకోవాలి, ఏ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. సో వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఇలాంటి మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో కావాలంటే మర్చిపోకుండా లైక్ చేయండి, అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మోర్ యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ మీకు రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటాను. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ ట్రూత్ కూడా తెలియాలి. నాన్ కోడింగ్ ఏ జాబ్స్ అంటే ఓన్లీ చాట్ జీపీటీ వస్తే సరిపోతుంది, మనం క్వశ్చన్స్ ఇస్తుంటే సరిపోతుంది అనుకోవద్దండి. ఆ స్కిల్స్ ఉన్న క్యాండిడేట్స్ అవసరం లేదు కంపెనీకి కావాల్సింది ఏంటంటే ఎవరైతే టైం సేవ్ చేయగలిగే ప్రొఫెషనల్స్ కావాలి, ఆ రిపీటెడ్ వర్క్ని ఆటోమేషన్ చేయగలిగే వాళ్ళు కావాలి, అండ్ బెటర్ కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు కావాలి, అండ్ డేటా నుండి ఇన్సైట్స్ క్రియేట్ చేసేవాళ్ళు కావాలి, అండ్ అదేవిధంగా బిజినెస్ ప్రాబ్లమ్స్ని అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న క్యాండిడేట్స్ కావాలి. ఒక ఫార్ములా చెప్తున్నాను, మీ ఎగ్జిస్టింగ్ స్కిల్స్తో పాటు ఏ స్కిల్స్ కూడా యాడ్ చేసుకుంటేనే మీకు మంచి బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఇక్కడ ఎగ్జిస్టింగ్ స్కిల్స్ అంటే సపోజ్ మీరు హెచ్ఆర్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, అదే ఏ స్కిల్స్, ఏ నాలెడ్జ్ కూడా యాడ్ చేసుకున్నారంటే మీరు ఏ పవర్డ్ హెచ్ఆర్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. అదే మార్కెటింగ్ చేస్తున్నారు అనుకోండి, అదే మీరు మార్కెటింగ్ స్కిల్స్ ప్లస్ ఏ స్కిల్స్ చేశారంటే ఏ మార్కెటింగ్ స్పెషలిస్ట్ అవుతారు. అదే మీరు కంటెంట్ క్రియేటర్ అనుకోండి, మీరు ఓన్లీ ట్రెడిషనల్ కంటెంట్ క్రియేటర్ కాకుండా ఏ స్కిల్స్ కానీ యాడ్ చేసుకున్నారంటే ఏ కంటెంట్ క్రియేటర్ అవుతారు. సో ఇలాగ మీరు ఎగ్జిస్టింగ్ స్కిల్స్ ప్లస్ ఏ స్కిల్స్ ఉంటే వాళ్ళకి ఎక్కువ బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఇది పదే చాలా వీడియోస్ నేను చెప్పున్నాను. ప్రజెంట్ అయితే అదే అండి ట్రెండింగ్. ఆ 7 కెరియర్ ఆప్షన్స్ ఏంటో 1 by 1 చూద్దాం. ఫస్ట్ది ఏ కంటెంట్ స్పెషలిస్ట్ అండి. నార్మల్ ట్రెడిషనల్ కంటెంట్ స్పెషలిస్ట్గా అంత జాబ్ ఆపర్చునిటీస్ అసలు లేవు ప్రజెంట్. సో ఎవరైతే ఏ కంటెంట్ స్పెషలిస్ట్గా ఏ స్కిల్స్ కూడా యాడ్ చేసుకొని వర్క్ చేస్తుంటారో వాళ్ళకి మంచి డిమాండ్ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఏ కంటెంట్ స్పెషలిస్ట్, కంటెంట్ క్రియేటర్ అంటే ఏం చేస్తుంటారు, బ్లాగ్స్ క్రియేట్ చేస్తుంటాడు, అండ్ ఈ సోషల్ మీడియాకి సంబంధించి బ్యానర్స్ కానీ ఆర్ పోస్టర్స్ కానీ కవర్ ఫొటోస్ కానీ క్రియేట్ చేస్తుంటారు, మార్కెటింగ్కి సంబంధించి క్రియేట్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా ట్రెడిషనల్గా కాకుండా లైక్ ఏ టూల్స్ యూజ్ చేసి చేయగలిగితే 100% ఇలాంటి వాళ్ళకి మంచి ఫీచర్ ఉందండి. వాళ్ళు ఓన్గా కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఆర్ ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు. లైక్ సోషల్ మీడియా పోస్ట్ క్రియేట్ చేయడం కానీ, ఆర్ ఈమెయిల్ క్యాంపెయిన్ చేయడం కానీ, అండ్ వీడియో స్క్రిప్ట్ జనరేట్ చేసి ఇవ్వడం కానీ, అండ్ మార్కెటింగ్ కంటెంట్ ప్రిపేర్ చేయడం కానీ, వీడియో ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ ప్రిపేర్ చేయడంలో కానీ, అండ్ అదేవిధంగా కంటెంట్ రీసెర్చ్ చేయడంలో కానీ, ఇలాగా డిఫరెంట్ స్కిల్స్ అయితే దీనికి యాడ్ చేసుకోవాలండి యూజింగ్ ఏ టూల్స్. 100% చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అందరూ మోస్ట్ ఆఫ్ అది మెన్ కానీ ఉమెన్స్ కానీ అందరూ సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు, అండ్ వాళ్ళ కంటెంట్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో కొంతమందికి ఓన్లీ ఫ్యూ పీపుల్ మాత్రమే ఓన్గా చేయగలుగుతున్నారు. చాలామందికి వాళ్ళకి ప్రిపరేషన్ చేసుకోవడంలో కానీ, డిజైన్ చేసుకోవడంలో కానీ చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళకి మీరు కానీ అసిస్టెంట్స్ అండ్ మీరు హెల్ప్ చేయగలిగితే మీకు అమౌంట్ వస్తుంటుంది. అండ్ సెకండ్ ఏంటంటే ఏ మార్కెటింగ్ స్పెషలిస్టు. మీకు ఓల్డ్ ట్రెడిషనల్ వేలో మార్కెటింగ్ చేయకుండా ఏ టూల్స్ ఎలాగ మార్కెటింగ్ చేస్తారనేది, ఏ టూల్స్ యూజ్ చేసి మార్కెటింగ్ ఎలా చేస్తారనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ అండి. సో ఏ టూల్స్ యూజ్ చేసి మీరు కస్టమర్ రీసెర్చ్ చేసుకోవచ్చు, అండ్ కాంపిటీటర్ అనాలిసిస్ చేయొచ్చు, అండ్ యాడ్ కాపీ చేసుకోవచ్చు, అండ్ ఈమెయిల్ క్యాంపెయిన్ చేయొచ్చు, అండ్ సోషల్ మీడియా స్ట్రాటజీ చేయొచ్చు, అండ్ SEO ట్యాగ్స్ జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఏ టూల్స్ యూజ్ చేసుకొని మీ మార్కెటింగ్ని చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే
మీరు చేసే వర్క్కి ఆర్ కంపెనీకి ఒక 20 సోషల్ మీడియా పోస్టులు కావాలనుకోండి, అది మాన్యువల్గా చేస్తే చాలా టైం పడుతుంది. అదే మీరు ఏ టూల్స్ యూజ్ చేసి చేయగలిగితే వితిన్ 5 minutes ఆర్ 10 minutesలోనే మీరు అన్ని పోస్టులు ఈజీగా డెవలప్ చేయగలుగుతారు, డిజైన్ చేయగలుగుతారు. సో ఇక్కడ మేజర్గా మీకు కావాల్సిన స్కిల్స్ ఏంటంటే ఈ మార్కెటింగ్ స్పెషలిస్ట్కి డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్, SEO స్కిల్స్ అండ్ ప్రాంప్టింగ్ స్కిల్స్ అండ్ గూగుల్ అనలిటికల్ థింకింగ్ స్కిల్స్, ఇవన్నీ కూడా ఈ మేజర్ స్కిల్స్ అండి ఈ మార్కెటింగ్ స్పెషలిస్ట్. అండ్ అదేవిధంగా బిజినెస్ అనలిస్ట్ ఆర్ డేటా అనలిస్ట్ అండి. ప్రజెంట్ ఇది కూడా మోస్ట్ ఆఫ్ ది వర్క్ ఏంటంటే ఈ టూల్స్ యూజ్ చేస్తున్నారు. సో మీరు ఆల్రెడీ ఎక్సెల్ అని, SQL బేసిక్స్ అని అండ్ పవర్ BI అని, టాబ్లూ అని ఇలాంటి స్కిల్స్ యూజ్ చేసి మీరు డేటా అనలిస్ట్ వర్క్ చేస్తుంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ దేర్ పవర్ BI రిపోర్ట్స్ కానీ అనాలిసిస్ కానీ టూల్స్ అసిస్టెన్స్ తీసుకొని చాలా వరకు వర్క్ కంప్లీట్ చేస్తున్నారు అండి. ఓన్లీ ట్రెడిషనల్ స్కిల్స్ ఒక్కదాంతో మీరు జాబ్ రావాలంటే డేటా అనలిస్ట్గా చాలా కష్టం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే మీరు ఏతో వర్క్ చేసిన తర్వాత కంప్లీట్గా ఇంకా దాని మీద డిపెండ్ అయ్యకుండా బ్లైండ్గా దాని రిజల్ట్ని సబ్మిట్ చేయకుండా రిపోర్ట్స్ని ఫైనల్గా డెసిషన్ తీసుకోవాల్సింది మాన్యువల్గా మనమే అండి. సో అది కూడా గుర్తుపెట్టుకోండి, ఫైనల్ డెసిషన్ మాత్రం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ కోఆర్డినేటర్. ఓకే, ఇది కూడా మంచి జాబ్ అండి. ఇది స్పెషల్గా ఫ్రెషర్స్కి అయితే చాలా మంచి యూస్ఫుల్ జాబ్ అండి ఇది. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్. దీనికి ఎలాంటి స్కిల్స్ మేజర్గా ఉంటాయండి, లైక్ బిజినెస్ అండర్స్టాండింగ్ కానీ అండ్ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయడంలో కానీ, ఓకే, అండ్ ఏదైనా మీటింగ్ షెడ్యూల్ చేయడంలో కానీ, అంటే ఒక ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ లాగా వర్క్ చేస్తుంటారు. ఓకే, అదే రిక్వైర్మెంట్ని మనం ఏంటంటే కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇదే రిక్వైర్మెంట్కి ఏంటంటే మనం టూల్స్ యూజ్ చేసుకొని డాక్యుమెంటేషన్ ఈజీగా ప్రిపేర్ చేసుకో అండ్ ఏ విధంగా ప్రొడక్ట్ ఫీచర్స్ని డిఫైన్ చేసుకోవచ్చు టూల్స్ అసిస్టెంట్స్గా యూజ్ చేసుకొని. సో ఈ విధంగా చాలా రకాలుగా టూల్స్ని యూజ్ చేసుకోవచ్చు అండి. అదే మీరు ఈ స్క్రమ్ రిలేటెడ్ కానీ ఆర్ బిజినెస్ అనలిస్ట్ కానీ ఇలాంటి వర్క్ చేసే వాళ్ళకి ఈ నాలెడ్జ్ కూడా ఉంటే చాలా వరకు మీకు మంచి కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఆపరేషన్స్ అంటుంటారు ఆర్ కస్టమర్ స్పెషలిస్ట్ అని కూడా అంటారు. ఈ జాబ్స్ కూడా మంచి డిమాండ్ ఉన్నాయండి. సో ప్రజెంట్ కంపెనీస్ ఎక్కువగా ఈ చాట్ బాట్స్ని కానీ అండ్ నాలెడ్జ్ బేస్ కానీ ఆర్ వర్క్ ఫ్లో ఆటోమేషన్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాయి. అందువల్ల ఎవరైతే ఈ కస్టమర్ సపోర్ట్ ఆర్ ఆపరేషన్ రిలేటెడ్ జాబ్స్ చేయాలనుకున్నా కూడా మీకు ఈ నాలెడ్జ్ అయితే అవసరం, టూల్స్ ఎలా యూజ్ చేసుకోవాలనేది. సో మీకు ఈ జాబ్ మీద రోల్స్ లైక్ చాట్ బాట్ ఆపరేషన్ స్పెషలిస్ట్ అని ఆర్ వర్క్ ఫ్లో ఆటోమేషన్ స్పెషలిస్ట్ ఆర్ రెస్పాన్స్ ఎవాల్యుయేషన్ అని ఇలాగ డిఫరెంట్ రోల్స్ అయితే ఉంటాయండి. ఇవన్నీ కూడా కస్టమర్ ఆపరేషన్ సంబంధించి కస్టమర్ ఆటోమేషన్ పర్పస్ కోసమని. ఓకే, సో ఈ జాబ్స్ కూడా చాలా ఉన్నాయి ప్రజెంట్ MNC కంపెనీస్లో, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ జాబ్ ఏంటంటే క్వాలిటీ అనలిస్ట్. ఈ క్వాలిటీ అనలిస్ట్ అనేది ఎందుకు వచ్చిందంటే ఈ రోలు జనరల్గా సిస్టమ్స్ అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్ ఇస్తాయని గ్యారెంటీ లేదు. సిస్టమ్స్ అనేవి రాంగ్ ఆన్సర్స్ కూడా ఇస్తుంటాయి. మరి ఆ ఇచ్చే రెస్పాన్స్, ఇచ్చే ఆన్సర్స్, అవుట్పుట్ కరెక్ట్గా ఇస్తుందా లేదని చెక్ చేసేవాళ్ళు క్వాలిటీ అనలిస్ట్ అని. సో మీరు ఇక్కడ చెక్ చేయాల్సింది ఏంటంటే రెస్పాన్స్ అక్యూరసీ కానీ, హెలిక్యులేషన్స్ కానీ, అవుట్పుట్ క్వాలిటీ కానీ, ఓకే, అండ్ కన్సిస్టెన్సీ కానీ అండ్ ఆ బిహేవియర్ ఎలా ఉంది, అవుట్పుట్ బిహేవియర్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేయాలండి. అండ్ ఫైనల్గా నెక్స్ట్ ఏంటంటే ఆటోమేషన్ స్పెషలిస్ట్ అండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్న వన్ ఆఫ్ ది నాన్ కోడింగ్ జాబ్ అండి ఇది. ఆటోమేషన్ స్పెషలిస్ట్ అంటే ఏదైతే కంపెనీలో బిజినెస్ రిక్వైర్మెంట్ రిపిటేటివ్ వర్క్ ఉంటుందో దాన్ని అంతా కూడా ఆటోమేషన్ చేయడం. దీనికి కావాల్సిన టూల్స్ ఏంటంటే N80N అని, మేక్ అని ఉంటాయి. సో వాటిని యూజ్ చేసి వర్క్ ఫ్లో అనేదాన్ని ఆటోమేషన్ చేయగలుగుతారు ఈజీగా. సో ఇవంటి కొన్ని నాన్ కోడింగ్ IT జాబ్స్ అయితే ఉన్నాయండి. సో వీటిలో మీరు ఏది నేర్చుకున్నా మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, సో వన్స్ మీ కెరియర్ని వీటితో స్టార్ట్ చేసి తర్వాత స్లోగా సంబంధించిన కోడింగ్ సంబంధించిన జాబ్స్ కూడా నేర్చుకొని తర్వాత స్విచ్ అవ్వచ్చు. సో మీకు ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. సో ఇలాంటి మోర్ యూస్ఫుల్ కంటెంట్ కోసం మన లక్కీ టెక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి.